ప్రశాంత్ కిషోర్. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసీపీ రాజకీయ సలహాదారులుగా నియమితుడైన సంగతి బహిరంగ రహస్యం. టీడీపీ అనుకూల మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. అంతేకాదు, ఇప్పటికే ఆపరేషన్ మొదలుపెట్టిన ప్రశాంత్ కిషోర్ రాష్ట్రంలో తొలుత పరిస్థితులు అంచనా వేసేందుకు ఒక సర్వే చేయించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వే చేయించిన అంశాన్ని టీడీపీ అనుకూల పత్రిక 2 రోజుల క్రితమే ధృవీకరించింది. అయితే సర్వే ఫలితాలు ఏమంటున్నాయని మాత్రం ఆ పత్రిక ప్రచురించకుండా జాగ్రత్త పడింది. సర్వే మాత్రం ఒంటరిగా వెళ్లడం కంటే మిగిలిన రాజకీయ పార్టీలను కలుపుకొని బరిలో దిగడమే మంచిదని జగన్ కు ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారని సదరు పత్రిక ప్రచురించింది. అయితే అసలు సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయన్నది వైసీపీ కీలక నేతలు ఆ పార్టీ నేతలకు చేరవేస్తున్నారు. అదే సమయంలో ఈ ఫలితాలు చూసి ఆత్మవిశ్వాసంతో ఉండవద్దని హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీ సానుకూల ఫలితాలు వచ్చాయి. అదే సమయంలో ఈ ఫలితాలు చూసి ఆత్మవిశ్వాసంతో ఉండవద్దని హెచ్చరించారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో వైసీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన వైసీపీకి 100 సీట్లు సునాయాసంగా వస్తాయని తెలియజేశారు. టీడీపీ 40 స్థానాల్లో గెలుచుకుంటుందని, మరో 35 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉన్నట్టు సర్వే తెలియజేసింది. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా ఉంటున్నాయని సర్వే తెలిపింది. కోస్తాలో మాత్రం టీడీపీ, వైసీపీ మధ్య గట్టి పోటీనే ఉంటే అవకాశం ఉందని తెలియజేశారు. అయినప్పటికీ ఓవరాల్ గా చూస్తే వైసీపీయే పైచేయి సాధ్యమవుతుందని ప్రశాంత్ కిషోర్ నివేదిక ఇచ్చారు. బీజేపీ, జనసేన ప్రభావం మాత్రం పెద్దగా లేదని, జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకి ఎక్కువ నష్టం జరుగుతుందని ప్రశాంత్ సర్వే తేల్చేసింది. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులా? అయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీ కామెంట్ని తప్పక రాయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫోకస్ టీవీ.